నమస్తే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. నా ముందు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, కానీ ఒక రెండు అంశాలే మాట్లాడతా. ఇవాళ ప్రెస్ మీట్ వికలాంగుల కోసం పెట్టారు. వికలాంగుల రక్షణ కోసం అండ్ వాళ్ళకి రావాల్సిన హక్కులు, వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు, వాటి కోసం. నేను అడగాల్సిన ప్రశ్న ఒకటి మిగిలే ఉన్నది. నమస్తే మందకృష్ణ మాదిగ గారు, తమ్ముడు ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత. చాలా రోజులు వర్గీకరణ మూమెంట్ అయిపోయింది, ఇంకొక మూమెంట్లోకి మందకృష్ణ రావాలని చాలామంది కోరుకుంటున్నారట. ఏ మూమెంట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పాలక ప్రతిపక్షాలు వదిలిపెట్టిన అంశాలు నా ఎజెండాగా మారుతాయి. ఓకే, అదే మూమెంట్గా మారుతాయి. పాలక పక్షాలకు ఒక ఎజెండా ఉన్నది, ప్రతిపక్షాల పార్టీలకు కూడా అదే ఎజెండా ఉన్నది. పాలక పక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఒకే తాను ముక్కలే. వాళ్ళు అత్యంత పేదల వైపు, అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళ జీవితాల వైపు వాళ్ళు చూడరు. అధికార పార్టీ ఉన్నత వర్గాల కోసం ఏం చేస్తుందో దాన్ని మరింత చేయమని చెప్పి ప్రతిపక్షాలు కోరుతాయి. కానీ అధికార పక్షాలు ఏ పేద వర్గాల అంశాలు విస్మరిస్తున్నాయో ఆ విస్మరించిన అంశాలు వీళ్ళకు ప్రతిపక్షాలకు ఎజెండాగా మారవు. ఎగ్జాంపుల్, భూములు ఉన్నోళ్ళు ఉన్నారు, కాళ్ళు లేనోళ్ళు ఉన్నారు, ధనిక రైతులు ఉన్నారు, కళ్ళు లేనోళ్ళు ఉన్నారు, చేతులు లేనోళ్ళు ఉన్నారు. పెన్షన్ మీద ఆధారపడి బతకడం అంటే అర్థమైంది. 4,000 వచ్చినా, 6,000 వచ్చినా, 2,000 వచ్చినా నెలకు వాళ్ళకి పెన్షన్లే ఆధారం కదా. మేము రైతుల కోసం రుణమాఫీ 20,000 కోట్లు చేసినామని అంటుండ్రు. మీరు చేయాల్సింది 30,000 కోట్లు కదా అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. వాళ్ళు 20,000 కోట్లు మేము రైతు రుణమాఫీ కింద ఇచ్చినామంటే రేవంత్ రెడ్డి సర్కార్, ప్రతిపక్షాలు దాంతో సంతృప్తిగా లేదు మీరు పూర్తి చేయలేదు కానీ అడుగుతుంటాయి. అవును, ఓకే. రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా కింద ఎకరమో, 2 ఎకరాలు, 3 ఎకరాల పేద రైతులకు భరోసా ఇవ్వడం అనేది న్యాయమే. కానీ 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న 100 ఎకరాలకు పైగా ఉండబడే భూస్వాములకు, మల్లారెడ్డి లాంటి మంత్రులకు కూడా రైతు భరోసా కింద డబ్బులు పడ్డాయని ఒప్పుకున్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఇచ్చాడు కదా. వీళ్ళు ఏమైనా ఎకరానికో, 2 ఎకరాలు, 3 ఎకరాలకు పెట్టలేదు కదా. అంటే ఇప్పుడు దాదాపు ఒక 20,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కింద ఇచ్చిండు అనుకో. 20,000 కోట్ల రూపాయలు ఎవరు తీసి ఇచ్చిండ్రు? ప్రతి నెల 50 లక్షల మంది పెన్షన్దారులకు 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 1,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వాలంటే 1,000 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు 20 నెలలుగా వీళ్ళకు 20,000 కోట్లు ఎగ్గొట్టినట్టే కదా. అంటే కాళ్ళు లేనోళ్ళై, చేతులు లేనోళ్ళై, కళ్ళు లేనోళ్ళై, ముసలోళ్ళై, భర్త లేనోళ్ళై, గీత కార్మికులై, నేత కార్మికులై, బీడి కార్మికుల డబ్బులు 20,000 కోట్లు తీసేసి ఎవరికి ఇచ్చినట్టు? భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టు, దానికి రైతులకు ఇచ్చినట్టు. ఎగ్గొట్టింది ఎవరి? అత్యంత జీవితాలు, పేదరికం ఉన్న జీవితాలు గడుపుతున్న పెన్షన్దారులై. ఇచ్చింది ఎవరికి? వాళ్ళకు. 20 నెలలుగా వీళ్ళ డబ్బులు ఎగ్గొడుతుంటే ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేదే. అక్కడ పూర్తి చేయలేదని మాట్లాడుతున్నారు. మీరు 20,000 కాదు 30,000 కోట్లు ఇవ్వాలి కదా అని మాట్లాడుతున్నారు. ఇంకా రైతు భరోసా సంపూర్ణంగా పూర్తి కాలేదని మాట్లాడుతున్నారు. కానీ 20 నెలలుగా వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టి వీళ్ళ డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తుందనే విషయం అర్థలేదు. ఒక్కొక్క పెన్షన్దారుడు 20 నెలలు 40,000 కోల్పోయాడు. అది వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా 40,000 కోల్పోయారు. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను ఎప్పుడన్నా ప్రతిపక్ష పార్టీ ఈ అంశాలు ఎజెండా చేసిందా? అధికార పక్షం ఎవరిని విస్మరిస్తుంది? అత్యంత పేదరికం వాళ్ళు, పెన్షన్ మీద ఆధారపడుతున్న వాళ్ళని విస్మరిస్తున్నది. ప్రతిపక్ష పార్టీకి ఏ ఎజెండాగా మారాలి? వీళ్ళే ఎజెండాగా మారాలి. కానీ వాళ్ళు ధనిక రైతుల గురించి ఆలోచిస్తారు, వీళ్ళు ధనిక రైతుల గురించి ఆలోచిస్తారు. మరి వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడిందా? మీరే చెప్పండి, నా తమ్ముడుగా మీరే చెప్పండి. మీకు సొసైటీ మీద చాలా ఎనాలిసిస్ చేస్తుంటావు కదా, మీరు చెప్పండి. 50 లక్షల మంది పెన్షన్దారులు. రెండో విషయం, ఇప్పుడు అధికార పక్ష ముఖ్యమంత్రి నెల జీతం ఎప్పుడు తీసుకుంటాడో? మొదటి వారంలో తీసుకుంటాడు. ప్రతిపక్ష పార్టీలను ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికార పార్టీ మంత్రులు ఎప్పుడు తీసుకుంటుండ్రో? మొదటి వారం తీసుకుంటారు. ఈ పెన్షన్ మీద ఆధారపడే బతుకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జూన్ నెల పెన్షన్ జూలై 22 కూడా వల్ల ఇంతవరకు. జూన్ నెల పెన్షను జూలై 22 కూడా ఇంతవరకు వల్లే. ఉద్యోగస్తుల జీతాలు నెల మొదటి వారంలో పడుతున్నాయి కదా. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మొదటి వారం తీసుకుంటారు కదా. ప్రతిపక్ష పార్టీల లీడర్లు, ఎమ్మెల్యేలు తీసుకుంటుంటారు కదా. కానీ 4,000 పెన్షన్ కోసం, నెల కోసం ఎదురు చూసే వికలాంగులు ఇప్పటికీ ఇంతకుముందు ఇస్తున్న పెన్షన్లే, పెంచింది కూడా మాట్లాడతలేను నేను. 2,000 పెన్షన్ల కోసం ఎదురు చూసే ముసలోళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. కనీసం జూలై నెలలో కూడా ఇంతవరకు పని లేదంటే అర్థమైందో చెప్పండి. అడిగేటోళ్ళు లేరు కదా. అంటే నా ఎజెండా ఎప్పుడు కూడా తమ్ముడు, నమారు చెప్తున్నా, పాలక ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాలు విస్మరిస్తాయంటే అత్యంత పేద వర్గాల అంశాలు విస్మరిస్తాయి. అత్యంత పేద వర్గాల అంశాలు నాకు ఎజెండాగా మారుతాయని నేను చెప్తున్నాను. అంటే ఎస్సీ వర్గీకరణ చాలా దీర్ఘకాలికమైన అంశాన్ని 30 ఏళ్ళు దాని మీద ఫైట్ చేస్తూ మిగతా అంశాలని టచ్ చేస్తూ మీరు వెళ్ళారు.
వికలాంగులు అవ్వనివ్వండి, ఆరోగ్యశ్రీ అవ్వనివ్వండి, పెన్షన్స్ అవ్వనివ్వండి, ఇట్లా. సో ఇది కూడా అలాంటి ఒక అంశము, కానీ దీర్ఘకాలిక అంశం ఒకటి ఉండాలి కదా అంటున్నా నేను. ఒక మాట చెప్పాను నాన్న, ఇప్పుడు అత్యంత నువ్వు అన్నావంటే ఏ అంశాలు ఎజెండాగా మారుతున్నాయి అనేటప్పటికి నేను ఈ అంశం చెప్పేశాను. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు అత్యంత పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ప్రభుత్వాలు ఆలోచించినాయా, ప్రతిపక్షాలు ఆలోచించినాయా? ఈ దేశంలో మీరే చెప్పేసేయండి. ఒక అత్యంత పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు గుండె జబ్బు వస్తుంది, వాళ్ళు అంతకుముందు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి. అదే డబ్బులు ఉన్న వాళ్ళకు గుండె జబ్బు వస్తుంది, ఎక్కడికి పోతారు? అపోలో పోతారు, అమెరికా పోయి చేయించుకుంటూ వస్తారు. ఇది దేశంలో ప్రపంచంలో 2 ఆసుపత్రులు ఉన్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక ఆసుపత్రి, డబ్బులు లేని వాళ్ళకి ఆసుపత్రి. కానీ అత్యంత పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళకి వైద్యం దక్కాలి, ఆ వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలి. డబ్బులు ఉన్నోడు వాడు పెట్టుకుంటాడు, డబ్బులు ఎన్నోళ్ళు గవర్నమెంట్ పెట్టాలని డిమాండ్ తీసుకొచ్చింది ఎంఆర్పీసీ కదా. బహుశా భారతదేశంలో ఎక్కలేని ఒక గొప్ప పథకం కదా. నేను చెప్పాను కదా, ప్రతిపక్ష పార్టీలు అట్లాంటి విషయాలు మాట్లాడలేదు కదా. పేదవాడి ఆరోగ్య భద్రత గురించి, నాణ్యమైన వైద్యం పేదవాళ్ళకి అందాలని చెప్పి, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పేదలకు వైద్యం దక్కాలని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడలేదు కదా. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలే, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడలేదు. అట్లాంటి అంశాలు నాకు ఎజెండాగా మారినాయి కదా. అది దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు నిర్ణయమే కదా. ఇట్లాంటి విషయాలు నేను కూడగట్టుకోవడం నా ప్రధాన ఎజెండాగానే ఉంటుంది ఇప్పటివరకు. సో మీరు కేవలం ఇప్పుడు ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తారు. పెన్షన్ల ఇష్యూ ఇప్పుడు మీ ప్రధాన ఎజెండా. నేను ఒక విషయం చెప్పాను, ఇప్పుడు అంతో ఇంతో మానవత దృక్పథంతో, సామాజిక స్పృహతో ఈ ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. సొసైటీకి అందరికీ మేలు జరిగింది. వామపక్షాల ప్రధాన ఎజెండా ఏముండే? భూమి సమస్య ఉండే, కూలి వాళ్ళ సమస్య ఉండే కదా, కనీసం కౌలు రైతుల సమస్యను ఉండే. ఇవాళ కారణాలు ఏమైనా వామపక్షాలు ఆ ప్రధాన ఎజెండా నుంచి కూడా కొంత వెనుకపోయినట్టుగా కనిపిస్తున్నది. నాకు బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే భూమి సమస్య అయినా, పేదల సమస్య అయినా, కూలీల సమస్య అయినా, కనీసం కౌలు రైతుల సమస్య అయినా వామపక్షాలు ఎజెండాగా తీసుకునే అంశంగా ఉండేది. కానీ ఇప్పుడు కారణాలు ఏమైనా వాళ్ళ అంశాలు ఇప్పుడు ఎజెండాగా రాకుండా పోతున్నాయి. ఉదాహరణకు తీసుకొస్తున్నా, మీరు తీసుకుంటున్నాను చూడు. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదవండి. రైతులకు, కౌలు రైతులకు భరోసా కింద 15,000 ఇస్తాము అన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని అన్నారు కదా. రైతులకు మళ్ళా భరోసా కింద పడుతున్నాయి, కానీ కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇంతవరకు లేదు ఆ దేశంలో. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గత కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్మెంట్ భూములు ఎక్కడైతే ఉన్నాయి గుంజుకున్నదో తిరిగి మేము ఇప్పిస్తాము అని ఉన్నది. 19 నెలలు గడిచిపోయినాయి కదా, 19 ఎకరాలు కూడా ఇప్పియలేకుండా పోయినాయి. మూడవది మీరు చూడండి, నేను నక్సలైట్ల ఎజెండా అమలు చేయమంటా లేను, నేను వామపక్షాల ఎజెండా కూడా దాన్ని అమలు చేయమంటా లేను. వాళ్ళకి ఏదైనా ఎజెండా ఉంటే నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించే మాట్లాడుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సును కూడా అమలు చేస్తామని ఉంటుంది. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు ఏం సిఫార్సు చేసింది? ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని ఉంటుంది. అది 50,000 ఎకరాల 50 లక్షల ఎకరాల గురించి నేను మాట్లాడతలేను. కోనేరు రంగారావు సిఫార్సులు ఏ ఉన్నదో అవి అమలు చేస్తామన్నారు కదా. అది అమలు చేస్తే పేదలకు భూములు దక్కుతాయి కదా. ఎకరం రాని, 2 ఎకరాలు రాని, 3 ఎకరాలు రాని, అరెకరం అన్న రాని, వాళ్ళకైతే దక్కాలి కదా. పారిశ్రామికవేత్తలకు మీరు భూములు ఇస్తున్నారు కదా, పెట్టుబడిదారులకు భూములు ఇస్తున్నారు కదా. మళ్ళీ నూతన భూస్వామ్య వ్యవస్థ ఫామ్ హౌస్ల పేరుతో డెవలప్ అవుతుంది కదా, అది నూతన భూస్వామ్య వ్యవస్థే కదా. దాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది, దాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రోత్సహించింది. అంటే పెట్టుబడిదారులకు, భూస్వాములకు, డబ్బులున్న వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తుండే, కానీ పేదలు అత్యంత పేదరికం. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు చాలా ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఇప్పుడు బీసీ లైన్ ఒకటి చాలా బలంగా ఒకటి వీస్తున్నది. ఇట్లాంటి వాళ్ళు అడుగుతున్నారు మీరు టేకప్ చేయాలని. రెండోది, మేము తిరుగుతున్నాం గ్రౌండ్లో, భూముల సమస్య చాలా విపరీతంగా ఉన్నది. అసైన్ ల్యాండ్సే కాదు, గవర్నమెంట్ ల్యాండ్సే కాదు, చెరువులే కాదు, ఇనాం భూములు, మట్ భూములు ఏది లేకుండా ఖతం చేసినారు. అంతకుముందు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈయన దగ్గర కూర్చున్నారు. అన్ని పార్టీలు ఉన్నాయి, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆర్ సంథింగ్. మరి ఇట్లాంటి వాటి మీద మూవ్మెంట్ చేసి ప్రజలకి ఇది అద్భుతంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే. మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ కోసం సుదీర్ఘంగా 30 ఏళ్ళు నడిపారు. తర్వాత ఎలాంటి ఎజెండాలు మారుతాయని చెప్పి ఇప్పుడు నేను ఆ కేటగరీషన్ తర్వాత ఒక ప్రధాన ఎజెండాగా ఏది మార్చుకున్నా అంటే, కాళ్ళు లేని వాళ్ళయి, చేతులు లేని వాళ్ళయి, కళ్ళు లేని వాళ్ళయి, మోసలు వాళ్ళయి, భర్త కోల్పోయిన వాళ్ళయి కదా ఇట్లాంటి అత్యంత దయనీయ జీవితాలు గడుపుతున్న, పెన్షన్ల మీదనే ఆధారపడి బతికేటోళ్ళు ఇవాళ పేదలు. నాన్న వాళ్ళ ఎజెండా తీసుకున్నాం. ఒక మీ సహకారం ఉంటే, మీ అందరి మద్దతు ఉంటే అది పెద్ద సభ జరుగుతుంది. సభ జరిగిన రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి ఎలా ఉండాలనే విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, నేనంటే అత్యంత దయనీయ జీవితాలు గడుపుతున్న వాళ్ళు కదా, వీళ్ళకంటే దయనీయ జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఎవరు? ఎజెండా మాట్లాడుతుంది. తర్వాత మీరు అన్నట్టుగా ఖచ్చితంగా భూమి సమస్య మీద దృష్టి పెట్టాల్సిందే కదా, భూమి సమస్య దృష్టి పెట్టాల్సిందే. భూమి సమస్య పరిష్కారం కావాలంటే
ఓకే, కేసీఆర్ గుంజుకున్న భూములు దళితుల పేద వర్గాల చేతికి రావాలి. 2 కోనేరు రంగారు సిఫార్సులు అమలు చేస్తే, కోనేరు రంగారు సిఫార్సులు ఎప్పుడు చేసింది? రాజశేఖర్ గారు గవర్నమెంట్లో చేసింది, అంతే కదా. రాజశేఖర్ గవర్నమెంట్లో ఒక 20 లక్షల భూమి ఉన్నదనుకో, ప్రభుత్వ భూమి. ఇప్పుడు అది ఏమైందో తేలాలి కదా. మీరు అన్నారు కదా వాళ్ళకి పోతుందే వీళ్ళకి పోతుందని కదా, అది నిజమే అనుకుందాం. ఇప్పుడు 20 లక్షల భూమి ప్రభుత్వ భూమి ఉన్నదని అప్పుడు కోనేరు రంగారావు సిఫార్సు చేసింది అనుకోండి. ఆ 20 లక్షల భూమి పంచాలి కదా ఇప్పుడు పేదలకు కదా. అందువల్ల ఎంఆర్పిఎస్ టార్గెట్ పీడిత వర్గాలు, ముఖ్యంగా పాలక ప్రతిపక్షం వాళ్ళు ఏ అంశాలు విస్మరిస్తున్నారో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తారు. వాళ్ళు తెలియక కాదు. 20 నెలలుగా 50 లక్షల మంది పేద పెన్షన్దారుల పెన్షన్ గవర్నమెంట్ ఇస్తలేదని చెప్పి ప్రతిపక్షాలకు తెలియదా? కోనేరు రంగారావు సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ప్రతిపక్షాలకు తెలియదా? ఎస్సీ ఎస్టీ భూములను గుంజుకున్నది మళ్ళీ తిరిగి ఇప్పిస్తానన్న మాట వీళ్ళకి తెలియదా? తెలుసు. అంటే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు విస్మరిస్తారు. వీళ్ళ ఎజెండా కాదు, వాళ్ళ ఎజెండా. మీరు లేవనెత్తున్న అంశం ఆర్థికపరమైన అంశం. ఇప్పుడు ఆయన ఏమో నన్ను ఘోషణ పైసలు లేవంటుండు కదా. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పినట్టే కదా. మరి ఎవరు? రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పినట్టే కదా. మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాయిస్ మన టీవీలో, మన సోషల్ మీడియాలో, మన తెలుగు, మన తొలి వెలుగులో మీరు చూపించండి. ఆయన ఏమన్నాడు? అటు సూర్యుడు ఇటు మొలిచినా, ఇటు సూర్యుడు అటు మొలిచినా పెరిగిన పెన్షన్లు ఇస్తాము అన్నారు. ఈ నెల ఓట్లేయండి, వచ్చే నెలలో పెన్షన్ పెంచుతాము అని అన్నారు. నవంబర్లో ఓట్లేశారు, డిసెంబర్లో పెంచాలి. 20 నెలల్లో పెంచలేదు కదా. ఇంకేమన్నారు బడ్జెట్ గురించి? బడ్జెట్ చాలా గొప్పగా ఉన్నది, తెలంగాణ బడ్జెట్ బాగా పెరిగింది, ఇలా డబ్బులకు డోకే లేదని ఆయన చెప్పాడు కదా. అది కూడా వినిపించండి. చెప్పాడు కదా. మరి ఎన్నికలకు ముందు ఓట్లు అడగడానికి డబ్బులు ఉన్నాయని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు ఇచ్చే సమయంలో డబ్బులు లేదంటున్నావు కదా. నువ్వు అబద్ధం ఆడినట్టే కదా. అరే నువ్వు అబద్ధం ఆడినట్టే కదా. అబద్ధం ఆడిండా లేదా? అది ఆయన మాట కాదా? తప్పుకో. అబద్ధాలు మాట్లాడి మభ్యపెట్టి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చినాక ఇట్లాంటి డ్రామాలు మాట్లాడేందుకు తప్పుకో. నీకు విలువలు ఉంటే నువ్వు విలువల గురించి మాట్లాడతావు కదా, నిజాయితీ గురించి మాట్లాడతావు కదా. నీకు విలువలు ఉంటే నువ్వు తప్పుకో. ఇంకోరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఇస్తారా లేవో తెలుసుకుందాం. ఇప్పుడు నేను సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్ల పునాదులు వేస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. సన్న బియ్యం మంచి స్కీమ్ కాదా? రేషన్ కార్డ్స్ 3,58,000 ఇష్యూ చేస్తున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది కూడా చేస్తామని మాట్లాడుతున్నారు. అంటే దొడ్డు బియ్యం, సన్న బియ్యం ఏదైనా బియ్యమే. దొడ్డు బియ్యం అన్న కొంత ఆరోగ్యానికి బాగుంటుందేమో తినేటోళ్ళు. కానీ సన్న బియ్యం 10 రూపాయలకు అమ్ముకొని ఇది 40 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటారు. అది కొనుక్కొచ్చుకోవడమే అంతే, అనారోగ్యాన్ని తీసుకొచ్చుకోవడమే. నిజంగా చెప్పాలంటే దొడ్డు బియ్యమే ఆరోగ్యానికి మంచిది. నేను దొడ్డు బియ్యం తింటా, ఉన్నమాట చెప్తున్నాను. నేను దొడ్డు బియ్యం తింటా. ఎందుకు తింటా అంటే అందులోనే పౌష్టికాహారం ఉన్నది. దాన్ని పాలిష్ చేసి తీసేస్తే అంత షుగర్ లోపలికి పంపుతుంది అని. ఓకే, ఉన్న షుగర్ తీసేసేది దొడ్డు బియ్యము, లేని షుగర్ తీసుకొచ్చేది సన్న బియ్యం. అది వారి విషయం. అవి ఇస్తారని చెప్పి నువ్వు ఇవ్వనన్నావా? గది చెప్పు నాకు. అవి ఇస్తున్నా కాబట్టి ఇవ్వని అంటున్నావా? అదన్న చెప్పు. దానికి దీనికి సంబంధం ఏంది? పెన్షన్లకు దొడ్డు బియ్యానికి సంబంధం ఏందో అంటున్నాను నేను. సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి తప్పుకోవడం కాదు. నువ్వు ఇస్తావా, రాజీనామా చేస్తావా? ఆగస్టు 13న తెలుసుకుంటాం. ఏడాకా పోతుంది ఇది? ఏడాకా పోతుంది? ఏడాకా పోవాలంటే ఏడాకా పోతుంది. ఆయన ఏడాకా పోడగొట్టుకుంటే ఏడాకా తీసుకెళ్తారు. డబ్బులే లేవన్నప్పుడు ఇక మిమ్మల్ని ఏదో రకంగా అణచివేసే ప్రయత్నమే చేస్తాడు తప్ప డ్రాగన్ చేసుకుంటూ వెళ్తారు తప్ప. కేసీఆర్ చేసే కదా అడ్రస్ లేకుండా పోయింది. నువ్వు పోదలుచుకుంటే మేము చేసేది ఏమున్నది? కేసీఆర్ గా పద్ధతే అవలంబించాడు కదా. నీ మీద, నా మీద, ఇప్పుడు పరిపాలించేట ఆయన మీద, ఇంకోరి మీద ఆయన ఎక్కడున్నాడు? అధికారం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా మెదలాలి, అత్యంత పీడిత వర్గాలకు పేదలకు ఎట్లా మేలు చేయాలని కదా ఆలోచన చేస్తే చరిత్రలో నిలబడతారు. కానీ అత్యంత పీడిత వర్గాలనే మేము అణిచేస్తాం, మా వర్గాల ప్రయోజనాలు కాపాడుకుంటాం, ఇట్లా పీడిత వర్గాల నుంచి ఎవరైనా అణిచేస్తామంటే అణిచేసేటోళ్ళే అడ్రస్ లేకుండా పోతారు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మందకృష్ణ మాదిగ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.